నమస్తే, నేను మీ సతీష్. ఎన్సీఎల్టీలో జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి కేసుకి కౌంటర్ దాఖలు చేయబోతా ఉన్నారు ఆయన తల్లి విజయమ్మ. ఏదైతే షేర్ల బదలాయింపులో ఆయన చెల్లి అయినటువంటి షర్మిల మోసగించి షేర్లు తన పేరిట బదలాయించుకున్నారు అంటూ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఎన్సీఎల్టీలో కేసు నమోదు చేయగా మరి దానికి విజయమ్మ కూడా కౌంటర్ దాఖలు చేయబోతా ఉన్నారు. ఇక ఏదైతే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి పైన ఆవిడ సీరియస్ కూడా అయినటువంటి పరిణామం. మరి నిజంగా ఆ కుటుంబ ఆస్తుల తగాదాన్ని ఏ విధంగా చూడాలి, అందులో విజయమ్మ ఇప్పుడు ఏదైతే కౌంటర్ దాఖలు చేయబోతున్నారో దీనికి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ ఏంటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సతీష్, మన వీక్షకులకు కూడా. సార్, ప్రధానంగా చూస్తే ఏదైతే కుటుంబ ఆస్తులు మరి సరస్వతి పవర్కి సంబంధించినటువంటి షేర్ల బదలాయింపు కూడా మోసగించి షర్మిల తన తల్లి దగ్గర నుంచి గిఫ్ట్ డీడ్గా ఇచ్చినటువంటివి ఆమె పేరు మీద బదలాయించుకున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి ఎన్సీఎల్టీలో కేసు దాఖలు చేయడం, మళ్ళీ ఇప్పుడు దానికి కౌంటర్ విజయమ్మ దాఖలు చేస్తుండో ఈ పరిణామాలపైన మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ఒక కుటుంబ వ్యవహారంగా చూడాలి సతీష్ గారు. వాళ్ళ విజయమ్మ గారు మాట్లాడిన మాటలు అందరికీ కూడా గుండెలు పిండేసే మాటలే. ఒక బిడ్డకి తల్లి మనసుకి ఎంత తేడా ఉంటుంది అనేది ఇవాళ మనకి ఇంకా స్పష్టంగా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి ఎంత వ్యాపారాత్మకంగా ఉంటాడు, అది తల్లి అయినా చెల్లి అయినా కూడా. ఇవాళ నిజానికి విజయమ్మ గారు తన కూతురు మీద జగన్మోహన్ రెడ్డి వేసిన కేసులో కౌంటర్ వేయటానికి కూడా ఆమె మనసు గాయపడింది, బాధపడింది, పిండేసినట్టు అయిందని చెప్పింది. కొడుకుగా తను ఈజీగా కేసు ఫైల్ చేశాడు, కానీ దాని మీద వివరణ ఇచ్చుకోవటంగా తల్లిగా ఆమె నా మనస్సు చాలా పిండినట్టు అయిపోయిందని బాధపడింది. ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదని చెప్పింది ఆమె. అంటే కుటుంబ వ్యవహారాలని రోడ్డుకి ఇచ్చటంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పాత్ర వహించాడో దాని మీద ఆమె బహిరంగ లేఖ కూడా రాసి రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి వాస్తవాలు తెలియాలి, జగన్మోహన్ రెడ్డి ఎలా వ్యవహరిస్తున్నాడో, రాజశేఖర రెడ్డి కుమారుడిగా మీరందరూ గౌరవించారు, నా కుమారుడిగా నేను అభిమానించాను, ప్రేమించాను, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలని కూడా నేను తిరిగాను, కానీ ఆయన ఆ స్థాయిలో ప్రవర్తించలేదు. కాబట్టి తల్లిగా నేను ఎంత నా అంచనాలు దెబ్బతిన్నాయో, కొడుకుగా చేయకూడని ద్రోహం ఎలాంటి ద్రోహం చేశాడు, అన్నగా చెల్లికి ఎలాంటి ద్రోహం చేయకూడదో అలాంటి ద్రోహం చేశాడు, కుటుంబంలో జరిగిన కొన్ని హత్యల వెనకాల కూడా ఆయన పాత్ర ఉండటం, ఇవన్నీ కూడా బాధాకరమైన అంశాలు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి కొన్ని దశాబ్దాలుగా అభిమానులుగా ఉన్న మీ దృష్టికి తేవటం నా బాధ్యత అని ఒక బహిరంగ లేఖ కుటుంబంలో అంశాల గురించి తన మనసులో బాధని అక్షరాల రూపంలో ప్రజల ముందు పెట్టిందంటే ఏ తల్లికైనా ఇక అంతకన్నా మించి శిక్ష ఉండదండి. అటువంటి బాధను అనుభవించడంతో పాటు ఇవాళ దీంట్లో నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్లో ఆమె మీద చేసిన ఆరోపణల మీద ఆమె ఒక వివరణ 38 అంశాలతో ఇద్దరు కూడా తల్లి కూతురు కూడా ఇచ్చారు. అసలు యాక్చువల్గా ఇది 2019 ఆగస్టు 31న కుటుంబంలో అంతర్గతంగా జరిగినటువంటి మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఒక ఒప్పంద పత్రం. అది ఆ ఒప్పంద పత్రం అసలు నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ పరిధిలోకి రాదు. ఇది కుటుంబం సంబంధించిన అంశం. అది ఎంఓయూ కూడా దాని మేరకు చేసుకున్నాం. లేని అంశాలని అతను ట్రిబ్యునల్ని తప్పుదావ పట్టించే విధంగా కూడా అంశాలు కేసు పెట్టాడు అనేది ఆమె బాధ. మేము వాటి మీద వివరణ ఇస్తున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి మా మీద చేసిన ఆరోపణలు నిలవజాలవు అని కూడా ఆమె చెప్పింది. రెండోది ఏంటంటే అసలు నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ పరిధిలోకి ఈ కుటుంబపరమైనటువంటి ఆస్తుల పంపకాల అంశాలు ఆ విచారణ పరిధిలోకి రావనేది కూడా ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈయన ఏమంటాడు, నేను ఆ రోజున నా తల్లికి ఇచ్చినటువంటి షేర్లని మళ్ళీ ఆ కంపెనీ లీజింగ్ కంపెనీ పేరు చెప్తానండి, సరస్వతి పవర్కి సంబంధించినటువంటి ఆ షేర్లని నా పేరెంట్ కంపెనీకి 51% ఉండే విధంగా నాకు ట్రాన్స్ఫర్ చేయమని క్లాసిక్ రియాలిటీ, ఆ రియాలిటీకి 51.540% షేర్లు ఉండే విధంగా వాపస్ తీసుకోమని చెప్తున్నాడు. ఎవరికి? విజయమ్మ గారికి ఇచ్చిన షేర్లని. విజయమ్మ గారికి గిఫ్ట్గా ఇచ్చినప్పుడు అసలు యాక్చువల్గా మన ఒక లేమ్యాన్ లాంగ్వేజ్లో కూడా ఆలోచిస్తే ఒకసారి గిఫ్ట్గా ఇచ్చిన తర్వాత మనం తీసుకునే అధికారం మనకు ఉండదండి. అందులోనూ ఆమె ఎవరికన్నా గనక వ్యాపారంగా గనక అమ్ముకుంటే, వేరే కంపెనీకి అమ్ముకుంటే నీ కంపెనీకి ఏదన్నా ఇబ్బంది రావచ్చు. కానీ ఆమె కూడా కూతురే, ఇప్పుడు నువ్వు కొడుకు ఆమె కూతురు కాబట్టి ఆమె ఇప్పటికే తను కూతురికి ఆస్తుల విషయంలో జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన అన్యాయం చేశాడు అని నిన్నటికి నిన్న షర్మిల గారు కూడా చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు ఇద్దరికి అన్ని కంపెనీల్లో సమానమైన వాటా 50-50
ఉండాలని కోరుకున్నాడు. కానీ ఇవాళ ఆమెకి తీవ్రమైన అన్యాయం చేశాడు. అసలు ఇవాళ షర్మిల గారు తను కోరుకోవట్లే ఈ ఆస్తి, తన బిడ్డలకి వెళ్ళాల్సిన ఆస్తి, మేనల్లుడికి మేనగోడలకి వెళ్ళాల్సిన ఆస్తి విషయంలో కూడా నీచంగా నైతికంగా దిగజారిపోయి అది కూడా తినేశాడని కూడా చెప్పింది. ఇలాంటి వ్యక్తి ప్రజలకి ఎంతవరకు మేలు చేస్తాడని గతంలోనూ ఆమె అడిగింది, ఇవాళ కూడా అడుగుతుంది. ఇంకొక మాట కూడా అందామి, తండ్రి అభిష్టానికి వ్యతిరేకంగా నువ్వు ఇంత ద్రోహం చేసి తండ్రి ముఖం ఎలా చూడగలుగుతావు అంది. అంటే గాడ్ అండ్ డాడ్, హౌ కెన్ యూ ఫేస్ గాడ్ అండ్ డాడ్ అంది. అట్లాగే నువ్వు ఒక రియల్ క్రిస్టియన్ వా అని అడిగింది. మీరిద్దరు బైబిల్ ముందేసుకుని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి, మీ వ్యక్తిత్వం ఏంటని. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిత్వం మీద, విశ్వసనీయత మీద ఆయన అనేక ప్రసంగాలు ఇస్తున్నాడు, అనేక పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ప్రజలందరూ కూడా ఆయనకు వ్యక్తిత్వం లేదు, విశ్వసనీయత లేదు, మమ్మల్ని మోసం చేశాడు, గతంలో అన్ని హామీలు ఇచ్చి ఏది నెరవేర్చలేదని 151 సీట్ల నుంచి 11 సీట్లకు తీసుకొచ్చారు. ఈయనకి వ్యక్తిత్వం లేదు, తల్లిని చెల్లిని కూడా వేధించాడు, మోసం చేశాడు. తర్వాత బాబాయిని హత్య చేసి దాన్ని ఇతరుల మీద నెట్టి రాజకీయ లబ్ధి పొంది మా అందరిని కూడా నమ్మించి అధికారానికి వచ్చాడు. ఆ తర్వాత ఆ కేసును ముందుకెళ్ళకుండా కూడా అడ్డుపడ్డాడు అనేది అందరికీ తెలుసు. తర్వాత ఈయన మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు, క్విడ్ ప్రోకోకు సంబంధించి 45,000 కోట్ల రూపాయల ఆస్తులు ప్రభుత్వ దర్యాప్తు సంస్థల జప్తులో ఉన్న విషయం ప్రతి వాళ్ళకి తెలుసు. ఇంకోటి ఏంటంటే అసలు ఆయన పెద్ద విషయం, విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి, నిజానికి షర్మిల ఎంత త్యాగం చేసిందో సాయిరెడ్డి కూడా 3 తరాలుగా ఆ కుటుంబానికి నమ్మకంగా సేవ చేశాడు. కానీ ఇవాళ ఆయన్ని కూడా దూరంగా పెట్టాడు, ఆయన్ని కూడా నమ్మట్లేదు. తర్వాత ఆయన్ని నమ్ముకుని ఆ కేసులో 2వ ముద్దాయిగా ఉన్నాడు, దాదాపు సమానమైన కాలం జైల్లో ఉన్నాడు. ఇవాళ తను ఉనికికే ప్రమాదం వచ్చింది. ఇవాళ వివేకానంద రెడ్డి గారిని లేపేసిన వాళ్ళు రేపు నన్నెందుకు లేపరు, తన రాజకీయ లబ్ధి కోసం, ఆర్థిక లబ్ధి కోసం ఏదైనా చేయగలుగుతాడనే ఒక గట్టి అనుమానం ఆయనలో రాబట్టే అసలు పార్టీకి అంత దూరం అయిపోయాడు. షర్మిల గారికి కూడా వెళ్ళి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడంటే షర్మిల గారి విషయంలో కూడా ఆయన తప్పుడు సాక్ష్యం చెప్పాడు. అది బలవంతమే చెప్పానని ఆయన ముందు కూడా ఒప్పుకున్నాడు. అంటే ఒక కుటుంబంలో 3 తరాలుగా ఉన్న వ్యక్తి, ఒక కూతురు లాంటి వ్యక్తి షర్మిల, తర్వాత ఒక తండ్రి లాంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి అభిష్టం ఇద్దరు పిల్లలకి సమానంగా ఇవ్వాలనేది ఆయన అనేక సార్లు ఇలా ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకున్నప్పుడు చెప్పిన సందర్భాల్లో అందరూ విన్నారు, ఆయన కూడా విన్నాడు. అందులో ఆయనకు ఇంకొక బాధ్యత ఏముందంటే, లాయర్కి ఎంత బాధ్యత ఉంటుందో ఆడిటర్కి కూడా ఆ కుటుంబం, అంటే ఆడిటర్లు సామాన్యమైన కుటుంబాలకి అవసరం లేదు, బాగా ఇలాంటి ఎస్టేట్లు ఉన్న కుటుంబాలకి, 1000 కోట్లు ఉన్న కుటుంబాలకి అవసరం. అది ఆయన విన్నాడు, చూశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమంటున్నాడు, మనం అబద్ధాలు చెప్పకూడదు, పిల్లలకి విశ్వసనీయత నేర్పాలన్న వ్యక్తి 40 నిమిషాల సేపు నేను డిక్టేషన్ ఇస్తాను, నువ్వు రాసుకుని అది ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పమని ఒత్తిడి చేశాడంటే ఒక చార్టెడ్ అకౌంటెంట్ని, ఒక రకంగా సహచరుడు కూడా, నిందితుడు అయినా కూడా ఆయన వెళ్ళి షర్మిల గారిని కలవటం అనేది జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయతని ఇంకా దెబ్బతీసింది. అంటే మూలిగే నక్క మీద తాటికాయ పడింది అంటారు చూసారా. ఇవాళ ఏ కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఎటువంటి కార్యక్రమంలో పాల్గొన్నా రేపు వాళ్ళు కేసులు పాలైనా వాళ్ళ కుటుంబాలు వీధులు పాలవ్వాల్సిందే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఆదుకుంటాడని కానీ వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తాడని కానీ లేనే లేదు. ఆయన గత 5 సంవత్సరాల్లో కేవలం ప్రజల్ని పట్టించుకోలేదు, కార్యకర్తలను పట్టించుకోలేదు, నాయకుల్ని పట్టించుకోలేదు. తను కుంభకోణాల ద్వారా కుటుంబానికి తను వ్యక్తిగతంగా ఎంత సంపాదించుకోగలననే ఏకైక లక్ష్యంతో పరిపాలన చేసిన వ్యక్తి కాబట్టి ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితుల్లో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి చెప్పబట్టుకుని అడుక్కున్నట్టుగా వివిధ రాజ్యాంగ వ్యవస్థల దగ్గరికి వెళ్ళి కూడా భంగపడి వచ్చాడు. ఇవాళ కుటుంబంలో ఇవాళ ఇంకోటి ఏంటంటే శంకులో పోస్తే తీర్థం అవుతుంది అంటారు సరే. ఎప్పుడైతే విజయసాయిరెడ్డి వెళ్ళి షర్మిల కలిశాడో, షర్మిల విజయసాయిరెడ్డి మధ్యలో జరిగిన పూర్తి సంభాషణని ఆమె ఎక్స్రే తీసినట్టు బయటకు వదిలింది. దాంతో అసలు ఇక అంటే ఫ్లాప్ అయిపోతాడు చూసారా, కుస్తీ పోటీల్లో వ్యక్తి కింద పడిపోతాడు చూసారా. ఇవాళ ఆయన పరిస్థితి అది. ఇవాళ ఆయన విశ్వసనీయతను కానీ, ఆయన వ్యక్తిత్వాన్ని కానీ, అసలు ఇతను ఒక రాష్ట్రాన్ని నాయకత్వం వహించి ఈ రాష్ట్ర ప్రజలకి మేలు చేస్తాడనే ఆశ ఎక్కడన్నా ఒక 5% 10% ఉన్న వ్యక్తులకు కూడా ఇవాళ అనుమానంలో పడిపోయారు. సొంత కుటుంబాన్ని తర్వాత విజయసాయిరెడ్డి వాళ్ళ ఒక స్ట్రాంగ్ మెసేజ్ మాత్రం ఇచ్చాడండి. ఇంకా జగన్మోహన్ రెడ్డిని నమ్మి నాలాగా మోసపోవాల్సిందే తప్ప ఏ వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డితో ఒక అర్ధ నయా పైసా కూడా సహాయం పొందలేడు అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్ మాత్రం ఆయన రాజీనామా ద్వారా తర్వాత షర్మిల గారిని కలవటం ద్వారా అయితే ఇచ్చాడని మాత్రం నేను భావిస్తున్నాను. సతీష్ గారు థ్యాంక్ యూ సతీష్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం.